హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి వెల్లుల్లి కారం పురుగులు చూపించబోతున్నానండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇవి సాల్ట్ పురుగులు అండి. ఇలా పేలాలు తీసుకోవాలి. ఇవి ఒక 100 గ్రాములు ఉంటాయి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇట్టిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇవి కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. పొడుగుగా కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. 1 కప్పు పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు కూడా కొంచెం వేగనివ్వాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు, ఇవి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే నేను సాల్ట్ పురుగులు తీసుకున్నాను కదా, కొంచెం సాల్ట్ తక్కువగానే పడుతుంది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. ఈ పోపు అంతా రెడీ అయిన తర్వాత పేలాలు ఇందులో వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కారం పురుగులు రెడీ అయిపోయాయండి. ఇవి సూపర్గా వచ్చాయి. టీ టైం స్నాక్ లాగా తీసుకుంటే ఇది సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ స్టోర్ కూడా చేసుకోవచ్చండి. 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.